మంత్రులు పోతే మిగిలిన 40-50 మంది ఎమ్మెల్యేలు గ్రౌండ్లో ప్రజల దగ్గర ఉంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో కాదు ప్రజల దగ్గరికి పోయి రైతుల దగ్గరికి పోయి ఆ కాలువ నీళ్ళు వస్తే వాటి నీళ్ళ గురించి అట్లాంటి విషయాలు అడిగితే కనుక రైతులు నెత్తిన పెట్టుకుంటారు. ఏదో ఎమ్మెల్యే కాగానే 5 సంవత్సరాలు ఇట్లాంటి ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ అయిపోయి చాలామంది మరణం పడిపోయిన చాలామంది కనుమరుగైపోయిన చాలామంది ఉన్నారు. ఇది శాశ్వతం కాదు. 5 సంవత్సరాలకు మాత్రమే అవకాశం. మీకు చిరస్మరణీయంగా ఇంకా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ప్రజలకు పోవాలి. బాలాపూర్ మండలం పరిధిలో కుర్మాలగూడ సర్వే నెంబర్ 46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ స్థలమైన బోర్డులు పెట్టారు. నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ అట. ఇక 10 ఏళ్ల పాటు పచ్చని పంట పొలాలతో వెలసిల్లిన కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ఆయకట్టు ఇప్పుడు బీడువారే పరిస్థితి ఏర్పడింది. సాగర్లో నీరున్న చివరి దాకా అందక నారు ఎండిపోతున్నది. దీంతో రైతులు ట్రాక్టర్లు నీళ్లు తెచ్చుకొని నారుమడి కట్టుకుంటున్నారు. ట్రాక్టర్లు నీళ్ళు తీసుకొచ్చుకొని నారుకు నీళ్ళు పోస్తున్నారట. ఈ పరిస్థితి వచ్చిందా? నిజంగానే వస్తే దానికి పరిష్కారం ఏంది? కేవలం 1-2 చేట్ల చూసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్యను చిత్రీకరిస్తుందా ఈ పత్రిక? లేకపోతే నిజంగా జరుగుతుందా? దానికి సమస్య పరిష్కారం దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఇక రాష్ట్రంలో కులగణన అంటూ రేవంత్ రెడ్డి, తర్వాత మీకు ఓటేస్తే చెప్పు దెబ్బల హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతారన్న జగదీష్ రెడ్డి. ఇక నరకం చూస్తున్నాం, ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం, గిరాకీ లేక ఈఎంఐలు చెల్లించడం లేదు, కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మీరు ఏదైనా చేయాలి, ఆదుకోవాలి. ఆటో ఎక్కిన కేటీఆర్ ఎదుట సమస్యలు ఏకరవు పెట్టిన డ్రైవర్ రమేష్, పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరోసా. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, ఆ తర్వాత గడ్డి కోసిన షాకే, కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందే, గడ్డి కోత యంత్రం ఉన్న రైతులపై విద్యుత్ అధికారుల ఒత్తిడి, లేదంటే జరిమానా తప్పదని హెచ్చరిక, లబోదిబం అంటున్న రైతన్నలు. మహేశ్వరం సర్వసభ్య సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధుల ఆగ్రహం. ఇక టిఎస్ ఎఫ్సెట్ కన్వీనర్గా డీన్ కుమార్, ఐసెట్కు నరసింహాచారి, ఎడ్సెట్కు మృణాలిని, మరో 4 సెట్స్కు కన్వీనర్ల నియామకం. ఇక ఔషధవనం అంతర్ధానం రాడార్ కేంద్రంతో విలువైన మొక్కల మాయం, 147 ఔషధ జాతుల మొక్కల గుర్తింపు. ఎక్కడ వికారాబాద్ అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తుంటే అక్కడ ఔషధ మొక్కలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అటవీ ప్రాంతం మొత్తం కూడా కనుమరుగైపోతుంది. వికారాబాద్ జిల్లా మొత్తం కూడా నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున నిత్యం ప్రతిరోజు వారం 10 రోజులుగా నమస్తే తెలంగాణ పత్రికలే కథనం వస్తూనే ఉంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా వెళ్తే కనుక ముందుగా ఈనాడు విషయానికి వస్తే, త్వరలో కులగణన, కళ్యాణ బస్సుతో పాటు తులం బంగారం, సీఎం రేవంత్ వెల్లడి. బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణపైన దృష్టి. రాష్ట్రంలోని త్వరలోనే కులగణన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కులగణన చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంక్షేమ శాఖల అధికారులను సూచించారు. కులగణనపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తద్వారా దానికి చట్టబద్ధత తీసుకురావాలని భావిస్తున్నారు. శనివారం సచివాలయంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి బీసీ ఎస్టీ మైనార్టీ సంక్షేమాల బడ్జెట్పై సీఎం సమీక్ష నిర్వహించారు. బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణపై సందర్భంగా చర్చించారు. కమిషన్లో చైర్మన్లు, సభ్యుల నియామకం, అర్హతలు తదితర అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. దీనిపై త్వరలో నివేదిక ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం కింద ప్రభుత్వం కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు వచ్చే బడ్జెట్లో సంక్షేమ శాఖల వారీగా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక నియోజకవర్గానికి సమీకృత విద్యా హబ్, మొత్తం మీద జరిగినటువంటి సమీక్షలో ఓవరాల్గా 3 అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఒకటి కులగణన. సో ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్ ఏంటంటే కులగణన చేపట్టాలని. కులగణన చేపట్టి వాళ్ళ సామాజిక వర్గాల వారీగా వాళ్ళ జనాభా ప్రాతిపద్యన వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ, వాళ్ళకు విద్యారంగంలో అవకాశాలు కానీ, నిరుద్యోగంలో